నమస్తే. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ప్రముఖ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల క్రితమే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను అన్నట్లు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. సో అయితే ఇప్పుడు ఏ పార్టీకి ఈయన కోవర్టుగా వ్యవహరిస్తున్నారా అని చర్చకు దారితీసింది. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో మేడం. హలో అండి. ఎస్ మేడం. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నిజంగానే కోవర్టుగా వ్యవహరిస్తున్నారా? అది ఏ పార్టీకి? ఇప్పుడు అసలు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎవరు అని చూస్తే ఒక 40 సంవత్సరాలు ఒక కుటుంబంతో మమేకమై ఉన్నారు ఆయన. నిన్న ఇవాళ కాదు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి వరకు ఆయన కొనసాగుతూనే వచ్చారు. ఆకస్మికంగా ఆయన ఎందుకు బయటకు వచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు అంటారు, సరే 43,500 కోట్లు, 42 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా ఇప్పించిన మనిషి మొత్తం ఆర్థిక లావాదేవీలు చూసి జగన్మోహన్ రెడ్డిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోపెట్టిన వ్యక్తి ఎందుకు బయటకు వచ్చారు? A2గా ఉన్న వ్యక్తి అన్ని విషయాల్లో కూడా. అంటే కావాలని వచ్చారా? బయటకు వచ్చాక ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలను కానీ నెగిటివ్గా ఎక్కడా ఇంతవరకు మాట్లాడాలి. అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అనే విషయాన్ని కూడా ఏ సందర్భంలోనూ, అంటే ఏ అక్రమంలోనూ, ఏ స్కామ్లోనూ ఆయన బయట పెట్టలేదు. ఆయన చెప్పిన వాళ్ళల్లో ఫస్ట్ మనకి వాసుదేవరెడ్డి పేరు చెప్పాడు ఆయన, అంతవరకే సిట్టికి. సో జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా ఆయన పనిచేస్తున్నాడా అంటే అండర్ కవర్ అంటారు కదా, అట్లా. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన బయటకు వచ్చారా? మనం ఆలోచిస్తే కనుక అయితే వచ్చి వ్యవసాయం చేసుకుంటా అన్నారు, మళ్ళీ అప్పుడప్పుడు బయటకు వచ్చి నేను అవసరమైతే నేను రాజకీయాల్లోకి వస్తానంటాడు. మళ్ళీ నిన్న కొత్తగా పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ తిట్టలేదంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు నాకేమీ శత్రువు కాదంటాడు. పవన్ కళ్యాణ్ తిట్టకపోవడం ఏంటి? గతంలో ఆయన ట్వీట్స్ చేశాడు. సరే, చంద్రబాబు నాయుడు విషయం చెప్పక్కర్లా, మేము మళ్ళా వస్తే కనుక అయితే మీ సంగతి తేలుస్తామని మాట్లాడాడు. అంటే చంపుతా ఉన్నంత ఇదిగా మాట్లాడారు కదా ఎలక్షన్స్ ముందు. సరే, జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కూడా నువ్వు బావిలో దూకి చచ్చిపో అన్నాడు. నిన్న ABN డిబేట్లో, అంటే 2 రోజుల క్రితమో 1 రోజు క్రితమో, ఎవరో అక్కడ యాంకర్ రిషి అని ఎన్కౌంటర్ చేయాలా అని అడిగాడు. తర్వాత దానికి అడుసుమిల్లి గారు ఎన్కౌంటర్ చేయమన్నారు అంటే అదో పెద్ద రచ్చ. ఎన్కౌంటర్ చెయ్యాలా అని అడగడం ఒక యాంకర్గా అతను అడుగుతాడు, అందులో తప్పేమీ లేదు. చెయ్యమని ఏం చెప్పలేదుగా. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడిని చచ్చిపో అంటారు, మీరు చచ్చిపోవాలని అన్నారు కదా, మరి అది తప్పే కదా. అలాంటప్పుడు హిడ్మాతో కంపేర్ చేస్తూ మాట్లాడినప్పుడు ఎన్కౌంటర్ గురించి వచ్చింది అంతే. హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు కాబట్టి. కానీ ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎన్కౌంటర్ చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉండే కేసులు ప్రూవ్ అయితే కోర్టు ఆయనకు శిక్ష వేస్తుంది కదా, దానికి ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తాము? అంటే ఎవరికి కూడా అవసరం లేదు, జర్నలిస్ట్కి అవసరం లేదు, అనలిస్ట్లకి అవసరం లేదు. ఫలానా వ్యక్తిని మీరు ఎన్కౌంటర్ చేయండి అని ఎందుకు చెప్తారు? మనం ఎవరికి చెప్తాము? చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళని మనం ఎన్కౌంటర్ చేయమని చెప్తాం, అలాంటి వాటికి చెప్తాం తప్ప. అప్పుడు కూడా వాడు నిజంగా తప్పు చేస్తే ఎన్కౌంటర్ అంటాం తప్ప అదర్వైజ్ మన ఎవరి విషయంలో మనకు అవసరం లేదు. ఎస్ మేడం. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అంటే తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారంటే ఏమంటారు? అంటే కాదు, ఇక్కడ ఏంటంటే నేను అనుకోవడం ఆయన ఉద్దేశం, ఇప్పుడు జనసేనని టీడీపీని కలవకుండా చేయాలని వాళ్ళు ఎలక్షన్ ముందు నుంచి ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు గుర్తుంటే కనుకైతే 2014లో కలిసి పనిచేశారు, 2019లో విడివిడిగా పనిచేశారు ఎవరు? టీడీపీ జనసేన. సో దేవర్ హ్యాపీ. ఎప్పుడైతే విడివిడిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. సో 2024 వీళ్ళు ఊహించలా కలిసి పనిచేస్తారు. 23 చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఒక కొత్త పొత్తుకి దారితీసింది. సో దాంట్లో భాగంగా వాళ్ళు కలిసి పనిచేశారు, 124 సీట్లు తెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి అంటే ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత వీళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలని పవన్కి వాళ్ళు చాలా హితబోధలు చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా నాకు పవన్ కళ్యాణ్తో ఏమీ లేదు, నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమీ అనలేదంటే అంటే జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నాడా ట్రై చేస్తున్నాడా అని ఒక సందేహం. ఎందుకంటే ఇవాళ బీజేపీ ఆయన తీసుకోవటానికి సిద్ధంగా లేదు అనే సమాచారం అయితే వస్తుంది మనకి. సరే, తెలుగుదేశంలోకి ఎలాగా వెళ్ళలేడు.
సో జనసేనలోకి ఈయన వెళ్ళిపోతానంటే పవన్ కళ్యాణ్ రండి అని ఆహ్వానిస్తారా? ఆహ్వానించరుగా. ఎస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాల్లో రాటుదేలాడు ఆయన. ఆయనకు తెలుసు మంచి చెడు. ఎస్. అంటే కొత్తలో ఏమో మనకు తెలియదు. ఇప్పుడు జనసేన పెట్టిన కొత్తలో ఏదైనా ఇలాంటి వాళ్ళు వెళ్తే నిజమే అనుకుని పిలవచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత ఆయన కొత్తగా ఇప్పుడు రాజకీయాలు వంట పట్టించుకోక్కర్లేదుగా. ఎస్ మేడం. సో ఎవరేంటి అనేది ఆయన ఖచ్చితంగా తెలుసు. అసలు వైసీపీని ఓడించాలని చెప్పిందే ఖచ్చితంగా ఆ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెంటనే. కాబట్టి ఇది అందరూ కలిసికట్టుగా చేసింది కాబట్టి ఇవాళ ఆయన ఎవరూ నమ్మరు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించే ప్రయత్నంలో ఆయన ఈ నాటకాలు ఆడుతున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా మంచి చేయాలి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా చూడాలి అని ఆయన అనుకుంటున్నాడా? పనిలో పని నేను కూడా వెళ్ళకూడదని అనుకుంటున్నాడా? అసలు ఈ ఆర్థిక నేరాలకు మూల కారణమే ఎవరు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏబీసీ తెలియకపోవచ్చుగా, ఇలా చెయ్యొచ్చు, ఇలా డొల్ల కంపెనీలు పెట్టచ్చని. ఒక సీఏ బుర్రతోటి ఆయన ఒక చార్ట్ అకౌంటెంట్గా ఇలాంటివన్నీ చేయడం నేర్పించింది ఆయన కదా. కాబట్టి మొదటి కుట్రదారుడు ఆయన, రెండో కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అవ్వాలి మామూలుగా లెక్క ప్రకారం. కానీ మొత్తం అంతా ఆయన పేరుతో వెళ్ళింది కాబట్టి డబ్బంతా ఆయన మొదటి కుట్రదారుడు అయ్యారు. ఏది ఏమైనా ఇద్దరు కుట్రదారులే. ఇప్పుడు మీరు డబ్బులు రప్పించినా ఆయన అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినా అది వాడుకునేది ఆయన, తెప్పించింది మీరు, ఇద్దరు దొంగలే కదా. కాబట్టి ఇవాళ ఈ క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో, లేదు ఈ డబ్బులంతా ఆయన అకౌంట్లోకి రావడం ఏదైతే ఉందో, జప్తు అయింది 43,500 కోట్లు అండి. 1,00,000 కోట్లు అన్నారు. మరి ఈడీ అయితే 43,500 కోట్లు జప్తు చేసింది. మిగతా సొమ్ము ఉందా, ఎక్కడుంది, అది కూడా తెలియాలి. సో ఇప్పుడు ఏంటంటే 2029 2.0 రప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు కాబట్టి ఇది ఒక నాటకంలో భాగంగా ఈయన అప్పుడప్పుడు తెర మీదకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడా? మరి మోదీకి, అమిత్ షాకి ఏమైనా దగ్గరగా ఉన్నాడా? మనకి తెలిసి లేరు, కానీ తెలీదు. అందుకని ఇదంతా కూడా ఒక నాటకమే, అందులో మీకు సందేహం అక్కర్లే. ఇప్పుడు నేను చాలా మంచివాడిని అయిపోయానంటే మీకు ఏంటి పులి బ్రాహ్మడు కథ తెలుసు కదా మీకు. పులి సడన్గా నేను ఉపవాసం ఉంటున్నాను, నేను చాలా మారిపోయాను అంటుంది. అంటే అందరూ నిజం అనుకుంటారు జంతువులన్నీ కూడా. ఒకరోజు ఒక బ్రాహ్మడు వెళ్తుంటే పిలుస్తుంది, పులి అంటుంది నేను ఇప్పుడు ఉపవాస దీక్షలో ఉన్నాను, నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది, నీకు ఇస్తానంటుంది. బ్రాహ్మడు ముందు నమ్మడు, చెప్తుంది నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను చూడు నా పళ్ళు కూడా పోతున్నాయి, నేనేమో నిజంగా ఉపవాసంలో ఉన్నాను, నేను ఎవరిని తినను అంటే వీడు నమ్మి వెళ్తాడు. వెళ్తే పులి చంపి తినేస్తుంది. ఓకే. అంటే నేను అనేది ఆ రకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అదే ఇప్పుడు పులి కథలాగానే నేను మారిపోయాను, నేను చాలా ఇదిగా ఉన్నాను, నేను ఎప్పుడు ఎవరిని ఏది అనలేదు, ఫ్యూచర్లో కూడా నేను పవన్ కళ్యాణ్ ఏమీ అన్ను. ఫ్యూచర్ సంగతి ఇప్పుడు ఎందుకు? ముందు నిన్న అన్నావా లేదా, ఇవాళ అంటావా లేదా, అంతవరకే. మనిషికి రేపు ఏమవుతుందో ఎవడికి తెలుసండి. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి అనే అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని మనం నమ్మచ్చు. కాకపోతే ఏంటంటే సజ్జలని ఊరికే తెర మీదకి తీసుకొస్తున్నారు కానీ సజ్జలకి ఇప్పుడు ఎంత సేవ్ ఉందో తెలియదు పార్టీలో. సో మళ్ళా అసలు విజయసాయి రెడ్డి తన ఏమనాలి అసలు రూపాన్ని ఎప్పుడు ప్రజలకు ప్రదర్శిస్తాడో వెయిట్ చేసి చూద్దాం. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ.